ఈరోజు మనం విలేజ్ స్టైల్లో మంచి సువాసనతో మసాలా రుచులతో కూడిన నాటుకోడి కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నా. ప్రతి ముక్కలో పల్లెటూరి రుచి ఉంటుంది. మిర్చి మసాలాలతో కూడిన నాటుకోడి కర్రీ తినగానే ఒకేసారిగా చిన్నప్పుడు మీ అమ్మమ్మ చేతి వంట గుర్తుకు రావాల్సిందే. అయితే ఈ ప్రాసెస్ ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను. ఎక్కడ స్కిప్ కాకుండా ఈ వీడియోని పూర్తిగా చూడండి. ముందుగానే నేను నాటుకోడి మాంసాన్ని తీసుకొని శుభ్రంగా కడిగి ఉప్పు, పసుపు, కొంచెం నూనె, కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయని కూడా వేసుకొని బాగా ఉడకపెట్టి తీసుకున్నానండి. మీరు కావాలంటే కుక్కర్లో అయినా ఉడకపెట్టుకోవచ్చు. నేను డేషాలోనే ఉడకపెట్టుకున్నాను. మసాలాను ప్రిపేర్ చేసుకుందామండి. ఒక మిక్సర్ జార్లో ఒక బిర్యానీ ఆకు, 3 యాలుకలు, 2 ఇంచు దాల్చిన చెక్క, 5 లవంగాలు, 2 స్పూన్స్ ధనియాలు, కొంచెం ఎండు కొబ్బరిని వేసుకొని ఇలా బాగా గ్రైండ్ చేసుకోవాలి. నార్మల్గా అయితే పల్లెటూరి టేస్ట్ రావాలంటే మట్టి కుండల్లో వండుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. నా దగ్గర మట్టి కుండ అవైలబుల్గా లేదని నార్మల్గా ఇంట్లో ఉండే పాన్లోనే నేను కర్రీ చేస్తున్నాను. ఇందులోనే 3 to 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక 3 ఆనియన్స్ని ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను. ఆనియన్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఇందులోనే 1/2 స్పూన్ సాల్ట్ని వేసుకొని ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ వేసుకోవడం వల్ల ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతాయి. ఆనియన్ కొంచెం ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత 4 పచ్చిమిర్చిని ఇలా సగానికి కట్ చేసి వేసుకోండి. పచ్చిమిర్చి, ఆనియన్ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత పెద్ద సైజు 2 టమాటాలని ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఈ టమాటాలు కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఆయిల్లోనే ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ వేసుకోండి. ఇలా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే ఉడకపెట్టుకున్న నాటుకోడి కూరని కూడా వేసుకొని మసాలాలు బాగా తగిలేలాగా ఇలా బాగా కలుపుకోవాలి. రుచికి సరిపడా కారాన్ని వేసుకోవాలి. 3 స్పూన్స్ వరకు కారం వేసుకుంటున్నానండి. నేను ఇంట్లో పట్టించిన కారం వేసుకుంటున్నాను. కొంచెం ఘాటుగా ఉంటుంది కాబట్టి నేను 3 స్పూన్స్ వరకు వేసుకున్నాను. మీరు రుచికి సరిపడే కారాన్ని వేసుకోండి. నాటుకోడి కర్రీలో కారం కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఈ మొత్తం బాగా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు కర్రీని ఉడకనివ్వాలి. నీళ్లు ఏం వేయకుండా 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో చికెన్ని ఉడకనిస్తే ఆ చికెన్ మసాలాలు, కారం పర్ఫెక్ట్గా తగిలి ముక్క చాలా స్పైసీ అండ్ టేస్టీగా మారుతుంది. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. చికెన్ కూడా లైట్గా కలర్ చేంజ్ అయి ఉంటుంది. ఈ టైంలో మీరు చికెన్ ఉడకడానికి ఎన్ని నీళ్ళు అయితే వేసుకోవాలో అన్ని నీళ్లు వేసుకోవాలి. నేను 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాను. ఇలా నీళ్లు వేసుకొని బాగా కలుపుకోవాలి. మీరు కర్రీ కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ సెట్ చేసుకోవాలండి. నేను కొంచెం చిక్కగానే ఉండాలి కాబట్టి 1 గ్లాస్ వాటర్ వరకే వేసుకున్నాను. మీరు కావాలంటే 2 గ్లాసెస్ వరకు వాటర్ వేసుకోవచ్చు. ఇలా ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ 10 నిమిషాల పాటు కర్రీని ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత చూసారా కర్రీ ఎంత బాగా ఉడుకుతుందో. ఇలా కర్రీ 70% ఉడికిన తర్వాత ముందుగానే గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ని వేసుకొని ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. ఈ మసాలా పౌడర్ మొత్తం కర్రీలో కలిసిన తర్వాత మళ్ళీ మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. కర్రీ ఇలా బాగా ఉడికి ఉంటుంది కదండి. కన్సిస్టెన్సీ మీకు సరిపోయిందో లేదో చూసుకొని ఇంకా కావాలంటే కొంచెం నీళ్ళైనా వేసుకోండి. మేము కొంచెం చిక్కగా తింటాము కాబట్టి నేను ఈ మాత్రం గ్రేవీని పెట్టుకున్నాను. సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
అంతేనండి, ఎంతో ఈజీగా మరియు సింపుల్ ప్రాసెస్లో నాటుకోడి కర్రీని ఎలా చేయాలో చూపించాను కదా. మీరు డెఫినెట్గా ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ కమెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.